మై ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మీకు ఒక కొత్త యాప్ ని పరిచయం చేయబోతున్నాను. అది చాలా మంది వాడుతున్న యాపే. దాని పేరు బ్లూ కైన్ మాస్టర్ డైమండ్ వర్షన్ అండి. నన్ను చాలా మంది మీరు ఏ యాప్ ని వాడుతున్నారో అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. మా ఇల్లు అంతగా బాగోదు, అందుకే నేను బ్యాక్గ్రౌండ్ అనేది వేరే గూగుల్ కొన్ని ఇమేజెస్ ని సెలెక్షన్ చేసుకుని రైట్ ఇమేజెస్ ని వాటిని నా బ్యాక్గ్రౌండ్ వెనకాల మార్చుతూ ఉంటాను. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే నా వెనక ఒక రోడ్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే చెట్ల నుంచి కొన్ని ఆకులు రాలుతూ ఉన్నాయి. ఇది ఒక వీడియో క్లిప్. ఈ క్లిప్ ని నేను బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా ఇలాగే సెట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా కట్ చేసుకోవడం కోసం మీకు ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యాప్ లో బోల్డెన్ రకాల ఫేడ్స్ ని మీకు ఈ కైన్ మాస్టర్ యాప్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే అన్ని కైన్ మాస్టర్ యాప్ లాగా దీనికి మాత్రం వాటర్ మార్క్ ఉండదు. అంటే కొన్ని కైన్ మాస్టర్ యాప్లు మీరు చూసినట్టయితే వాటిలోని పైన లేదా కింద లేయర్లోని మేడ్ ఇన్ విత్ కైన్ మాస్టర్ అనే చిన్న పేరుని మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది వీడియోలో చూడండి. అంటే ఎటువంటి వాటర్ మార్క్ దానికి సంబంధించిన నేమ్ ఏమీ లేకుండా కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ గా ఫ్రీగా ఉండే యాప్ అండి. దీనికోసం రూపాయి కూడా మనం పెట్టవలసిన పని లేకుండానే ఇది మనకు దొరుకుతుంది. అయితే ఇది కొంచెం చిన్న చిన్న ఆండ్రాయిడ్ మొబైల్స్ ని మాత్రం సపోర్ట్ చేయట్లేదు. కొంచెం హై రేంజ్ గా ఉండే ఎక్కువ జీబీ ర్యామ్ ఉండే మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే నేను ఒప్పో A37 అనే మొబైల్ ని వాడుతున్నాను. దాంట్లో ఈ యాప్ ఇన్స్టాల్ అవ్వలేదు సరిగ్గాని. మా వారికి కొంచెం మంచి మొబైల్ ఉంది, దాంట్లో నేను ఈ యాప్ ఉపయోగించి నేను చేస్తున్న ఈ వీడియో కూడా మా వారి సెల్లోనే చేస్తున్నాను అనమాట. ఈ సెల్ మాత్రం బాగానే యాక్సెప్ట్ చేస్తుంది. చాలా బాగుంది కూడా యాప్. మీరందరూ కూడా ఈ యాప్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ యాప్ బ్లూ కలర్ లో ఉండే కైన్ మాస్టర్ యాప్. అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇందులో ఉండే స్పెషల్స్ ఏంటి అంటే ఈ వీడియో కొంచెం కూడా చాలదండి. దాని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆ యాప్ ఒక సముద్రంలా ఉంటుంది. ఎంత వెళ్ళినా ఎంత వెతికినా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది అందులోని. అంత బాగుంటుంది ఈ యాప్. మీకు ఎవరైనా సరే కొత్తగా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఏదన్నా వాడాలి అనుకుంటే మాత్రం ఈ యాప్ను ఒకసారి చూడండి. ఇది మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే ఇందులో నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటంటే ఈ కైన్ మాస్టర్ యాప్ అనేది లేయర్స్ ఆప్షన్ అనేది ఉంటుందండి. లేయర్స్ అంటే మనం ఎన్ని రకాలుగానైనా సరే ఒక ఫోటో మీద ఎన్ని రకాల ఫోటోలైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈ లేయర్ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మనము ఎన్ని వీడియోస్ కావాల్సి వచ్చినా సరే ఒక వీడియో మీద ఒక 10 వీడియోస్ కూడా పెట్టుకునేలా ఈ యాప్ ని రూపొందించారనమాట. అలా ఉంటుంది ఈ యాప్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ యాప్ గురించి ఒకసారి చూసేయండి. హౌ టు బ్లూ కైన్ మాస్టర్ యాప్ అని కొట్టారంటే మీకు ఈ యాప్ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్లోని గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని నేను ఎలా చేస్తున్నానో చెప్తాను. అయితే నేను మాత్రం గ్రీన్ స్క్రీన్ వీడియోలు కదండి చేసి బ్లూ స్క్రీన్ వీడియోలు. అవును, ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు నన్ను చూస్తున్నట్టయితే నా ఒంటి మీద ఉన్న శారీ బ్లూ కలర్, నేను వెనకాల కూడా బ్లూ కలర్ కట్టిన్తో వీడియో అనేది చేశాను. అందుకే మీకు నా బాడీ నుంచి బ్యాక్గ్రౌండ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇది నేను బ్లూ కలర్ యూజ్ చేసినప్పుడు నేను అదే దగ్గరలో ఉండే కలర్ని యూజ్ చేయడం వల్ల నాకు ఇలా జరుగుతుంది. బ్లూకి ఆపోజిట్ కలర్లో ఉండేది ఏదైనా యూజ్ చేసినట్టయితే ఇది స్క్రీన్ అనేది చాలా బాగా వస్తుంది. అయితే నేను ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియోని రికార్డ్ చేశాను. ఈ బ్లూ కలర్ని వాడినప్పుడు మనం ఒంటి మీద ఉండే ఏదైనా సరే బ్లూ కలర్ ఉండకూడదు. అలా ఉన్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ వీడియో ఇలా ట్రాన్స్పరెంట్ గా ఈ శారీ ఎలా బయట బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. ఆ బ్లూ స్క్రీన్ ని నేను ఎలా చేస్తున్నాను, ఎలా ఎడిటింగ్ చేస్తాను అనేది కూడా ఇందులోనే చూపిస్తాను, చూసేయండి. మీరు చూస్తున్నారు కదా కైన్ మాస్టర్ యాప్ అనేది ఇదేనండి. దీన్ని చూసి టచ్ చేసినట్టయితే ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద టచ్ చేయాలి. ఈ ప్లస్ సింబల్ మీద టచ్ చేసాము అంటే మనకి ఇలా వస్తుంది. ఇది సెలెక్ట్ ఆస్పెక్ట్ రేటియో అని వచ్చింది కదా, అంటే 16:9, 9:16, 1:1 అని ఉంది కదా. 16:9 అంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోకి సంబంధించింది, 9:16 అంటే ఫేస్బుక్కి సంబంధించిందండి, 1:1 అంటే ఇన్స్టాగ్రామ్ మిగతా వాటికి సంబంధించింది అనమాట. మనకి కావాల్సింది యూట్యూబ్ కాబట్టి 16:9ని సెలెక్షన్ చేసుకోవాలి. దాని మీద దొరికితే దానికి ఇలా వస్తుందన్నమాట స్క్రీన్ అనేది. ఇప్పుడు ఈ పైన మీకు కనిపిస్తుంది కదా యారో సింబల్ బయటకు వెళ్ళేది అనమాట. ఇది బయటకు వెళ్ళడానికి మాత్రమే, అంటే ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని ట్యాప్ చేసామంటే అక్కడికే తీసుకువెళ్తుంది అనమాట. ఒకసారి మనం ట్యాప్ చేసి చూద్దాము. చూసారు కదా ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వచ్చింది. మళ్ళీ సెలెక్షన్ చేసుకుందాము. ఇప్పుడు మీడియాలో చూస్తుంది కదా, మీడియాలోకి వెళ్దాము. మీడియాని ట్యాప్ చేసినట్టయితే ఇందులో వీడియోలు, స్క్రీన్లు, వాట్సాప్స్ మొత్తం సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జ్యువెలరీ చూసారు కదా, ఈ జ్యువెలరీని మనం సెలెక్షన్ చేసుకుందాము బ్యాక్గ్రౌండ్ కింద. ఇప్పుడు నేను ఈ చూసారు కదా ఈ ఇమేజ్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇలా టచ్ చేసి డ్రాగ్ చేయాలండి. దీని మీద టచ్ చేస్తే ఎల్లో కలర్గా వచ్చింది కదా, ఎల్లో కలర్ని పట్టుకుని ఎంత దూరం కావాల్సి వస్తే అంత దూరం మనం లాక్కోవడమే.
ఇక మళ్ళీ ఈ చివరి వరకు వీడియో ఎంతవరకు కావాలో లెంత్ అనేది అక్కడ వరకు చూసుకుని దీన్ని లాక్కున్న తర్వాత నా ఎడం పక్కన చూసినట్టు వరుసగా సింబల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఇది ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకెళ్తుంది. వీడియో మధ్యలో కాదండి, ఫస్ట్ లాస్ట్కి తీసుకువెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం లేయర్స్ ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు లేయర్స్ మీద టచ్ చేసి మీడియా మీద టచ్ చేయాలండి. మీడియా మీద టచ్ చేసిన తర్వాత మనం మీడియాలోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏ వీడియోని పెడదాం అనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్షన్ చేసుకోవాలి. నేను కెమెరాని సెలెక్షన్ చేసుకుంటున్నాను. దీనిలోని కొన్ని వీడియోలు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒక వీడియోని నేను రెడీ చేసి పెట్టుకున్నాను, ఆ వీడియోని టచ్ చేసి పెట్టాను. చూసారు కదా లేయర్ ఆప్షన్. వీడియో మీద వీడియో రావాలంటే ఇప్పుడు కింద లేయర్ ఆప్షన్ అనేది వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఈ కింద ఉండే బ్లూ కలర్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ వచ్చాయి కదా, దీన్ని కొంచెం పైకి జరుపుతూ ఉండాలి. ఇలా పైకి జరపడం వల్ల ఇంకా మనకి ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి ఇలా జరుపుతుంటే ఇక్కడ మీకు క్రాపింగ్ కనబడుతుంది చూసారు కదా, కోమాకి కింద క్రాపింగ్ ఉంది కదా, అవుట్ యానిమేషన్ కోమాకి క్రాపింగ్ అని ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేయాలి. క్రాపింగ్ మీద టచ్ చేసిన తర్వాత ఇలా ప్లస్ సింబల్స్ 4 వైపులా వస్తాయి. అప్పుడు దీన్ని 4 వైపుల నుంచి దగ్గరికి ఎంతవరకు ఇమేజ్ కావాలో అంతవరకు కూడా దగ్గరికి లాగి పెట్టాలండి. చూసారు కదా, నాకు ఇంతవరకునే ఇమేజ్ అవసరం, ఇంతవరకు నేను క్రాప్ చేసి పెట్టుకున్నాను. ఈ మాస్క్ చూసారు కదా, ఈ మాస్క్ని ఎనేబుల్ చేసుకోవాలండి. ఇది ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద షేప్స్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూసారు కదా షేప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ షేప్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా రకాల షేప్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసారు కదా రౌండ్ షేప్. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది రౌండ్ షేప్లో మనకు కనిపిస్తుంది. దాని పక్కనే ఉంది కదా, ఇది 4 పలకలుగా ఉండి చతురస్రాకారము, ఇది ఒకటి. దీని పక్కన ఇంకా పర్ఫెక్ట్గా ఉండి చతురస్రాకారం. ఇవన్నీ కూడా కొన్ని రకాల షేప్స్ అనమాట. ఇవి ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలితే అలా ఇమేజ్ని సెట్ చేసుకునేలా ఉంటాయి అనమాట. నేనైతే ఈ షేప్ మీద టిక్ మార్క్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇదే పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను షేప్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపించే వీడియో ఉంది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి దీనికి అసలు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు దీన్ని పెద్దది చేద్దాము. అయితే ఇక్కడ మీకు టచ్ చేయగానే 2 చూపిస్తుంది కదా యారోస్, ఒకటేమో కొంచెం బెండ్ అయినట్టుగా ఉంది, ఇంకొకటేమో నార్మల్గా ఉంది. చూసారు కదా ఇక్కడ స్ట్రైట్గా ఉండే యారో మార్క్ అనేది జూమ్ చేయడానికి అనమాట. చూసారు కదా ఇమేజ్ అనేది పెద్దది చిన్నది చేయడానికి. ఈ పైన ఉండేది చూసారు కదా, ఈ కొంచెం వంకి తిరిగినట్టుగా ఉంది. దీంతో మనం ఇమేజ్ని ఎటు కావాలితే అటు రొటేట్ చేసుకోవచ్చు అండి, ఎటు కావాలితే అటు తిప్పుకోవచ్చు అనమాట. మనం ఎలా కావాలితే అలా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడ కావాలితే అక్కడ జరుపుకోవచ్చు దీంతో. ఇలా ఈ 2 ఉపయోగపడతాయి. ఇప్పుడైతే నేను కింద ఉన్న యారో మార్క్ని పట్టుకుని ఈ ఇమేజ్ అనేది దాన్ని జూమ్ చేస్తున్నాను. చూడండి ఈ స్క్రీన్కి సరిపడగా నేను జూమ్ అనేది పైకి వచ్చేలాగా ఈ స్క్రీన్కి సరిపడినట్టుగా నేను ఇమేజ్ అనేది పెద్దది చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే వీడియో క్లిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు కోమాకి అని చూసారు కదా, క్రాపింగ్ పైన, అవుట్ యానిమేషన్కి కిందన, దీనిలోని వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కోమాకిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేద్దాము. ఎనేబుల్ చేసిన తర్వాత చూసారు కదా ఆటోమేటిక్గా కీ కలర్ అనేది వెనకాల వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవాలి. మన వీడియో క్లిప్ని బట్టి, మన ఒంటి మీద ఉండే కలర్ని బట్టి మన క్లిప్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇలా డ్రాగ్ చేస్తూ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి కలర్ ఉంది కదా, కీ కలర్ అనేది, ఆ కీ కలర్ పక్కన ఇంకొక 2 ఆప్షన్ ఉంది చూసారు కదా, 2వ ఆప్షన్ డీటెయిల్ కర్వ్ అని ఉంటుంది చూసారు కదా, అంటే ఈ కర్వ్తో మనం ఇది ఇంకా డీటెయిల్గా పెట్టుకోవచ్చని అర్థం. దీంట్లోకి వెళ్దాము. ఇప్పుడు చూసారు కదా ఇమేజ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేద్దామో చూడండి. ఇలా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా మన ఇమేజ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూసుకుంటూ దీన్ని సెట్ చేయాలి. ఓకే ఇక్కడికి సెట్ అయింది. ఇంకా పైన ఉన్నది చూసారు కదా, అది కూడా కొంచెం ఇమేజ్ బాగా కనిపించడానికి చూసారు కదా డల్ అయిపోతుంది ఇమేజ్. దీన్ని రొటేట్ చేసుకుంటూ ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇమేజ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ఆప్షన్ ఇలా ఉపయోగపడుతుంది. ఓకే పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాము. ఇప్పుడు సేమ్ ఇదే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు కోమాకి, క్రాపింగ్ ఇవన్నీ దాటిన తర్వాత కలర్ ఫిల్టర్ కాకుండా కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడండి, కలర్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఈ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కలర్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లో కనిపిస్తుంది కదా, దీని బ్రైట్నెస్ అంటారంటే, అంటే మనం వైట్ కలర్లో కనిపించాలనుకుంటే, బ్రైట్గా కనిపించాలనుకుంటే సరిపోవడానికి ఇది పెంచుకోవాలి. అయితే మనకి లోపల వీడియోలు చేసే వాళ్ళకి లైట్సింగ్ అవి ఉంటే కనుక అంత అవసరం ఏమి ఉండదు. దీనివల్ల నాకు లైటింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను అంతగా మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను తప్పితే అంత బ్రైట్నెస్ అయితే పెడితే అంతగా ఏం వీడియో బాగోదు కాబట్టి నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఈ పక్కనే ఉండే సెకండ్ ఆప్షన్ అనేది మన ఒంటి మీద ఉండే కలర్ని మార్చడానికి చూడండి, తగ్గిస్తుంటే మామూలు కలర్లో వస్తుంది, పెంచుతూ ఉంటే కలర్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది, అలా అడ్జస్ట్ కోసం. ఇంకా 3వ ఆప్షన్ వచ్చేసి మన ఒంటి మీద ఉండే డ్రెస్ కలర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది చూడండి, బ్లౌజ్ కలర్ మారుతుంది, శారీ కలర్ మారుతూ ఉంటుంది కదా, దానికోసం దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఇలా దీన్ని యూజ్ చేసి కూడా మనం కలర్ అడ్జస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కోమాక్రీలోని ఇవి ఒక్క ఆప్షనే కదండి, ఇందులో కలర్స్ ఎలా చూడాలో చూద్దాం. ఇప్పుడు కీ కలర్ అనే ఉంది చూసారు కదా, ఇవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. దాని కిందనే మీరు చూసినట్టయితే బ్లూ కలర్లో చిన్న రౌండ్గా కనిపిస్తూ కీ కలర్ ఉంది కదా, ఆ కీ కలర్ మీదనే టచ్ చేయాలండి. దాని మీద టచ్ చేసినట్టయితే మనకి కొన్ని కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ కలర్స్ అనేవి వచ్చినాయి కదా, కోమాకి రికమెండెడ్ కలర్స్ అని కొన్ని, రీసెంట్లీ యూజ్డ్ కలర్స్ అని కొన్ని, అలాగే స్టాండర్డ్ ప్లేటెడ్స్ అని కొన్ని కలర్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి, కొన్ని అయితే పాతవి, కొన్ని కొంచెం నేను వాడినవి ఉన్నాయండి. ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అనమాట. అయితే ఈ పైన ఉన్న కలర్స్ అన్నింటిలోని కూడా మనం ఏ కలర్నైనా సరే మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో వేసుకుని వీడియో చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసే కట్టిన కలర్ ఏదైనప్పటికీ కూడా దానికి ఆపోజిట్ కలర్లో ఉండే శారీని కానీ డ్రెస్ని కానీ మనం వాడినప్పుడే ఆ కోమాకి ఆప్షన్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే మనం వీడియో అనేది ప్రెజెంటబుల్గా కనిపించడానికి వీలుంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయినా వాడండి, కానీ ఆ కలర్ మన ఒంటి మీద అస్సలు ఉండకూడదు. ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే చూడండి, నా శారీ కలర్ అనేది నేను కీ కలర్ కింద సెట్ చేశాను. ఇప్పుడు మీరు వెనకాల ఉండే జ్యువెలరీ చూస్తారు కదా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసినా కూడా ఈజీగా మనకి వెనకాల జ్యువెలరీ అనేది కనిపిస్తుంది. సో అందుకోసమే నేను మరీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఒంటి మీద ఉండే కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్కటి పెట్టుకోవద్దు. ఇలా మనం కలర్ చేంజ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ఇలా కలర్స్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇవన్నీ పాటించి మీరు కూడా బ్యాక్గ్రౌండ్ని చాలా నీట్గా సెట్ చేసుకోవచ్చు.